అందరికి ముందుగా నమస్కారం. మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీ సిలబస్లో భాగంగా న్యూ ఎకనమిక్ రీఫార్మ్స్ అనే టాపిక్ని చిరంజీవి సార్ 7th ఎడిషన్ బుక్లో డిస్కస్ చేయబోతున్నాం. ఎకానమీలో అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఏంటదనగా ఆర్థిక సంస్కరణలు, ఎకనమిక్ రీఫార్మ్స్. భారత ఆర్థిక వ్యవస్థ దశ మార్చినటువంటి భారత ఆర్థిక సంస్కరణల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆర్థిక సంస్కరణలు, ఓకే, ఎకనమిక్ రీఫార్మ్స్. అయితే మనం ఈ టాపిక్లో అసలు ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటి, భారతదేశంలో ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఆర్థిక సంస్కరణలో గల అంశాలేంటి, ఆర్థిక సంస్కరణల యొక్క ప్రభావాలు, ఈ ఆర్థిక సంస్కరణల పైన విమర్శలేంటి, ఇవన్నీ అంశాలు మనము ఈ టాపిక్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. మొదటగా మనము ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటి, ఆర్థిక సంస్కరణ అంటే ఏంటి జాగ్రత్త వినాలి. అంతవరకు ఆర్థిక వ్యవస్థలో అవలంబించిన విధానాలు, అంతవరకు ఆర్థిక వ్యవస్థలో అవలంబించిన విధానాలు లోపభూయిష్టంగా ఉంటే ఆ లోపాలను సవరించడానికి తీసుకునే చర్యలనే ఆర్థిక సంస్కరణలు అంటారు. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఏదైనా కానీ లోపం సవరించడానికి కొత్త విధానాన్ని పరిచయం చేస్తే ప్రతి ఒక్కటి కూడా సంస్కరణే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఎగ్జామినేషన్ రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీలోనూ ఏదో టెస్ట్ రాశారు, ఒక నేషనల్ ఇన్కమ్ రాశారు. నేషనల్ ఇన్కంలో మీరు అక్కడికి వెళ్ళగానే మీరు ఆ క్వశ్చన్ చూడగానే మీకేం తట్టలేదు, మీరు చాలా క్వశ్చన్స్ తప్పు పెట్టారు. అంటే మీరు జాతీయ ఆదాయమైన టాపిక్ బాగా చదివారు, బాగా విన్నారు, అయినప్పటికీ మీరు చాలా క్వశ్చన్స్ తప్పు పెట్టారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చదివే విధానంలో ఏదో లోపం ఉంది. ఎలా చదివారు, మీరు ఓవరాల్గా చదివేశారు, చదువుకుంటూ వెళ్ళారు, ఏదో బై హార్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ప్రతి ఒక్క అంశాన్ని నోట్లో, ఒక రఫ్ నోట్స్లో రాసుకుంటూ, ఓకే, అంటే ఏదైనా ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ ప్రతి ఒక్క అంశాన్ని మీరు అన్వయించుకుంటూ చదివినట్లయితే మీరు ప్రతి అంశము మీకు అర్థమవుతుంది. అంటే ఏంటి, మీరు టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మీ లోపం బయటపడింది. అంటే మీ ప్రిపరేషను, మీరు చదివినప్పుడు ఆ టాపిక్ సరిగ్గా చదవలేకపోయారు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. మీరు కష్టపడి చదివినప్పటికీ అది మీ బుర్రలోకి ఎక్కలేదు. అంటే మీ చదివే విధానంలో లోపం ఉంది. ఆ లోపాన్ని సవరించుకో. అంటే నీ చదవడంలో సంస్కరణ తీసుకురా, రీఫార్మ్ తీసుకురా. రీఫార్మ్ అంటే నువ్వు చదివే విధానాన్ని మార్చు, దాన్ని సంస్కరణ అంటారు. అంటే అప్పటి వరకు ఇక్కడ మనం మాట్లాడినట్టు ఆర్థిక సంస్కరణ అంటే ఏం లేదు, ఆర్థిక వ్యవస్థలో అవలంబించిన విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి, ఆ లోపాలను సవరించడానికి సంస్కరణ ప్రవేశపెట్టాం, కొన్ని కొత్త విధానాలు ప్రవేశపెట్టాం, వాటిని ఆర్థిక సంస్కరణలు అంటారు. నేను మీకు గతంలో కూడా చెప్పాను. ఏంటి నేను చెప్పిందంటే 1951 నుంచి 1991 వరకు అంటే ఏంటి, భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టేంత వరకు ఎవరి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది, ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ప్రైవేటు వారిపైన విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టాం. ఓకే, జాగ్రత్త గమనించాలి. ఏంటా గమనిక, మనము ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. అంటే 51 నుంచి 91 దాదాపు ఈ 40 సంవత్సరాల కాలంలో మనం ప్రభుత్వ రంగానికి బాగా ప్రాధాన్యత ఇచ్చాం. అంటే ప్రైవేట్ రంగాన్ని విడిచిపెట్టాం, మాకు అవసరం లేదన్నట్టు విడిచిపెట్టాం.
ప్రభుత్వ రంగాన్ని రోజు రోజు బలోపేతం చేస్తూ ప్రభుత్వ రంగంలో అనేక సంస్థలు పెట్టుకుంటూ వస్తూ ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెడుతూ వస్తూ వచ్చాం. కానీ ప్రభుత్వ రంగం మనకి హ్యాండ్ ఇచ్చింది. 1991 వచ్చే నాటికి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా నష్టాలు నడుస్తున్నాయి. ఓకే, ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయట్లు, అంటే మనం అవలంబించే విధానాల్లో లోపాలు ఉన్నాయని అప్పుడు కళ్ళు తెరిచాం. అంటే అప్పటి వరకు మన విధానాల్లో ఉన్న లోపాలను తొలగించుటయే, ఆ లోపాలను సంస్కరించుటయే ఆర్థిక సంస్కరణలు. ఒకసారి గమనించాలి, ఏంటి ఆ విషయం? ఆర్థిక సంస్కరణలు 1991 ఈ ఒక్క సంవత్సరంలో వచ్చి ఏం ఊడిపడలేదు. ఆకాశం నుంచి ఈ 1991 ఈ సంవత్సరంలోనే ఏమి ఊడిపడలేదు. ఇది గత కొన్ని సంవత్సరాల ప్రభుత్వ విధానాల యొక్క ఫలితమే. అంటే ఏంటి అంటే మన ప్రణాళికల వైఫల్యం చెందాయి. నేను గతంలో చెప్పాను, 1990 ఆ ప్రాంతంలో భారతదేశంలో తీవ్రమైనటువంటి సంక్షోభం రావడం జరిగింది. అంటే అప్పటి వరకు మనము 7 పంచవర్ష ప్రణాళిక అమలుపరిచాం. అంటే ఆ 7 పంచవర్ష ప్రణాళికలు కూడా భారత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోయాయి. అంటే ఈ 1991 ఆర్థిక సంస్కరణ తీసుకురావడం అనేది కేవలం ఈ 91 ఉన్న లోపాల వల్లే కాదు, గత కొన్ని సంవత్సరాల ప్రభుత్వ విధానాల యొక్క ఫలితమే ఈ 91లో మనం తెచ్చినటువంటి సంస్కరణలు. అంటే 1991లో తెచ్చినటువంటి నూతన ఆర్థిక సంస్కరణలు వేటి యొక్క ఫలితము? గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల యొక్క ఫలితమే. అయితే గత ప్రభుత్వాల విధానాలు అంటున్నాను ఏంటి అంటే ఏం చేసేవి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అంటే గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాయి. అంటే 1991 నాటికి ప్రభుత్వ రంగ సంస్థలు విస్తరించాయి, కానీ అవి సరిగ్గా పనిచేయటం లేదు. అనగా భారత ఆర్థిక వ్యవస్థ కొన్ని లోపాలతో అతలాకుతలం అవుతుంది. ఆ లోపాలను సవరించడానికి, ఆ లోపాలను నివారించడానికి మనం తీసుకున్నటువంటి చర్యలే ఆర్థిక సంస్కరణలు. 1991లో ఆర్థిక సంస్కరణలు ఒక్కసారిగా అకస్మాత్తుగా వచ్చినవి కాదు. ఇవి గత ప్రభుత్వాల కొన్ని సంవత్సరాల కాలంగా ప్రభుత్వాల విధానాల యొక్క నిదర్శనమే ఈ ఆర్థిక సంస్కరణలు. అంటే ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటి, భారతదేశంలో ఏ సందర్భంగా ఆర్థిక సంస్కరణలు తెచ్చా అనే దాని గురించి ఇక్కడ మాట్లాడాం. ఇక్కడ చూడండి 1991 నాటికి, జాగ్రత్తగా వినాలి, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. 1991 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ ఆధిపత్యం గల ఆర్థిక వ్యవస్థగా రూపొందినది. నేను చెప్పాను 1956 రెండవ పంచవర్ష ప్రణాళిక మొదలు కాలంలో, ఆ క్రమంలోనే ఆ సంవత్సరమే రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టాం 1956లో. అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు ఏం చెప్పాడు? ఆయన భారతదేశంలో సామ్యవాద రీతి సమాజ స్థాపన దిశగా భారత ఆర్థిక వ్యవస్థను నేను నడుపుతాను, దానికి చక్రాలు బిగిస్తానన్నాడు. ఆయన చక్రాలు బిగించాడు. చక్రాలు బిగించి ప్రభుత్వ రంగ సంస్థలని విస్తరిస్తూ వచ్చాడు. ప్రభుత్వ రంగంలోని వివిధ ప్రాజెక్టులు కట్టాడు. ప్రభుత్వ రంగంలోని వివిధ పరిశ్రమలు, వివిధ ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రభుత్వమే చేపడుతూ వచ్చింది. అంటే 1991 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ అంటే టోటల్గా సామ్యవాదంగా ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే 1951 నుంచి 1991 వరకు భారత ఆర్థిక వ్యవస్థ సామ్యవాదం వైపు అడుగులు వేసింది, సోషలిస్ట్ ఎకానమీగా ఉన్నది. అంటే వాస్తవానికి చూస్తే మనది మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ ఓవరాల్గా చూస్తే ప్రభుత్వ ఆధిపత్యంతో ఇది సోషలిస్ట్ ఎకానమీగా, ఇది సామ్యవాద ఆర్థిక వ్యవస్థగా మనకు కనపడుతున్నది. 1991 నాటికి ఆర్థిక సమస్య అకస్మాత్తుగా సంభవించినది కాదు, ఇది గతంలోని ప్రభుత్వ విధానాల ఫలితమే. ఓకే, 1991లో మనం నూతన ఆర్థిక సంస్కరణ తెచ్చాం. అయితే
తొంభై ఒకటిలో సంస్కరణలు తెచ్చే నాటికి అసలు భారత ఆర్థిక వ్యవస్థ ఏ పరిస్థితుల్లో ఉంది, అసలు ఎలా ఉంది, అప్పుడు కండిషన్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, వాతావరణం వేడిగా ఉందా, వర్షాలు పడుతున్నాయా, చల్లగా ఉందా, ఎలా ఉంది అంటే దాని అర్థం అలా కాదు. అంటే 1991 నాటికి ఈ సంస్కరణలకు ముందు ఆర్థిక వ్యవస్థ లక్షణాలు అలా ఉన్నాయి. ఓకే, మనం గమనిస్తే అంటే ఈ సంస్కరణలకు ముందు భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఎలా ఉన్నాయి మనం గమనిస్తే, అంటే 91 ముందు ఇవన్నీ కూడా మన గతంలో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, పరిశ్రమల టాపిక్లో కావచ్చు, వివిధ టాపిక్స్లో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అవే వస్తుంటాయి, ఇక్కడ కొత్తగా ఏం రావు. అయితే 1991 ముందు మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ఓకే, 1948లో 1948లో మన దేశంలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించాం. 1948 పారిశ్రామిక తీర్మానం భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది. ఈ ఆర్థిక వ్యవస్థ, ఈ తీర్మానం అంటే భారతదేశంలో మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసినటువంటి పారిశ్రామిక తీర్మానం 1948. ఇదే మొదటి పారిశ్రామిక తీర్మానం. అయితే 1956లో పెట్టినటువంటి రెండవ పారిశ్రామిక తీర్మానం ఏదైతే ఉందో అది మిశ్రమ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే తెలుసు కదా మీకు, ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది, రెండు కూడా కలిసి పనిచేస్తుంటాయి. ఓకే, ఈ నేపథ్యంలో మనం 1955లో ఎస్బీఐని జాతీయం చేశాం. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంపీరియల్ బ్యాంక్ ఉన్నటువంటి దాన్ని ఎస్బీఐగా నామకరణం చేసి మనం దీన్ని జాతీయం చేశాం. అదేవిధంగా 1969లో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశాం. 14 వాణిజ్య బ్యాంకులు 50 కోట్లకు పైగా డిపాజిట్స్ కలిగినటువంటి 14 వాణిజ్య బ్యాంకులని నాటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు జాతీయం చేయడం జరిగింది. అదేవిధంగా 1980లో మరో 6 బ్యాంకుల్ని, వీటి డిపాజిట్ ఎంత, 200 కోట్లు డిపాజిట్ విలువ కలిగినటువంటి 6 బ్యాంకులు జాతీయం చేయడం జరిగింది. అదేవిధంగా 1956లో ఎల్ఐసిని జాతీయం చేశాం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అదేవిధంగా 1972లో జిఐసిని మనం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎల్ఐసి అనేది అంటే మనిషి ప్రాణానికి బీమా ఇస్తుంది, జిఐసి అనేది వస్తువులకి సరుకులకి బీమా ఇస్తుంది. ఈ రెండింటిని కూడా జాతీయం చేశాం. అదేవిధంగా బొగ్గు గనులను జాతీయం చేశాం. అదేవిధంగా స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా మినరల్ అండ్ మెటల్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా దుర్గాపూర్, బెలాయ్, రూర్కెలా వంటి ఇనుముకు కర్మాగారాలను ప్రభుత్వమే పెట్టింది. ఇలా ప్రభుత్వ రంగం అనేది రోజు రోజుకు విస్తరిస్తుంది. మరవే ప్రైవేట్ రంగానికి అవకాశం అంటే అంతగా కల్పించలేదు, కానీ కల్పించాం. అంటే సంస్కరణలు ప్రవేశపెట్టే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. అంటే ఒక పక్క ప్రభుత్వ రంగం ఉంది, మరోపక్క ప్రైవేట్ రంగం ఉంది. వాస్తవానికి చెప్పాలంటే ప్రైవేట్ రంగాన్ని అనకదొక్కుతూ ప్రభుత్వ రంగం ఉంది. చూడండి, 1948 పారిశ్రామిక తీర్మానం మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది. 1956 తీర్మానం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. ఎలా పునాది వేసింది, ఎలా బలోపేతం చేసింది మీకు పరిశ్రమలో పారిశ్రామిక తీర్మానాల టాపిక్లో మీకు అర్థమవుతుంది. 1955, 69, 80, 56, 72లో వివిధ బ్యాంకుల్ని, బీమా సంస్థలను జాతీయం చేయడం ద్వారా ప్రభుత్వ రంగం విస్తరించింది. ఓకే, ఓవరాల్గా 1991 నాటికి నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ అటు ప్రైవేట్ రంగం, ఇటు ప్రభుత్వ రంగం రెండింటితో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వలె ఉంది. 2, ప్రభుత్వ రంగ విస్తరణ. ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ ప్రభుత్వ రంగ ఆధిపత్యం ఉన్నది, ప్రభుత్వ రంగ విస్తరణ ఎక్కువగా ఉన్నది.
స్వాతంత్రం వచ్చే నాటికి ప్రభుత్వ రంగంలో 5 సంస్థలు ఉండేవి. ఓకే, స్వాతంత్రం వచ్చే నాటికి 1947 నాటికి అంటే ప్రభుత్వ రంగంలో కేవలం 5 సంస్థలు మాత్రమే ఉండేవి. వాటిలో పెట్టుబడి కేవలము 29 కోట్లు మాత్రమే ఉంది. కానీ అది 1991 నాటికి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఎంత పెరిగాయో తెలుసా? 237 ప్రభుత్వ సంస్థలు పెరిగాయి. ఓకే, వీటిలో పెట్టుబడి ఎంత? వీటిలో పెట్టుబడి చూస్తే దాదాపు 118,000 కోట్లు. 118,000 కోట్లు వీటిలో పెట్టుబడి ఉంది. అంటే 1951 నుండి 1991 నాటికి ప్రభుత్వ రంగ సంస్థలు పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి కూడా పెరిగింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలో విస్తరణ ఎక్కువగా ఉందన్న విషయం ఇక్కడ మీరు గమనించాలి. 1951-52లో 29 కోట్ల పెట్టుబడితో 5 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి. అది 91-92 నాటికి 237 సంస్థలు పెరిగినాయి. వీటిలో 118,000 కోట్ల పెట్టుబడి కలిగి ఉంది. నెక్స్ట్, ప్రైవేట్ రంగంపై అధిక నియంత్రణ. అంటే నేను గతంలో చెప్పాను, అంటే 1991 ముందు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఎక్కువ ఆధిపత్యం ప్రభుత్వానికే ఉండేది. ప్రైవేట్ రంగ సంస్థలపైన అనేక ఆంక్షలు పెట్టేవాళ్ళు. 1951 నుంచి 1991 ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే ప్రభుత్వ రంగం విస్తరిస్తే జాగ్రత్త వినండి. ఇప్పుడే చెప్పాను, 1951 అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1991 నాటికి ప్రభుత్వ రంగం విస్తరించింది. 5 ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు 237 ప్రభుత్వ సంస్థలకు విస్తరించాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు విస్తరివ్వనివ్వండి, కానీ ఈ ప్రభుత్వ రంగం అనేది ప్రైవేటు రంగం పైన అంటే నియంత్రణ ఆంక్షలు పెట్టడం జరిగింది. అంటే ఎల్పిక్యూ అనే చట్టంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇరుక్కుపోయింది. ఎల్ అంటే లైసెన్స్ రాజ్, పి అంటే పెర్మిట్ రాజ్, క్యూ అంటే క్వాటా రాజ్. ఓకే, ఒక సంస్థ పెట్టాలంటే లైసెన్స్ తీసుకోవాలి. విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవాలంటే అనుమతులు తీసుకోవాలి. అంటే విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసేటప్పుడైనా కానీ పరిమాణాత్మక ఆంక్షలు ఉండేవి. అంటే కేవలం నువ్వు అంటే ఇన్ని వస్తువులు మాత్రమే నువ్వు దిగుమతి చేసుకోవాలి అనే ఒక పరిమాణాత్మక ఆంక్షలు ఉండేవి. అంటే వస్తువులు దిగుమతి చేసేటప్పుడు కోటాలు అనుసరించాలి. ఇంత కోటా మాత్రమే, ఇంత అంటే కేవలము నువ్వు కారు దిగుమతి చేసుకుంటే అంటే 10 కంటే ఎక్కువ దిగుమతి చేసుకోకూడదు, 20 కంటే ఎక్కువ దిగుమతి చేసుకోకూడదు అని పరిమాణాత్మక ఆంక్షలు ఉండేవి. అనగా లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్, కోటా రాజ్ అనే చట్టంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇరుక్కుపోయింది. అంటే ప్రైవేట్ సెక్టార్పై ఓవర్ కంట్రోల్ ఉండేది ప్రైవేట్ సెక్టార్ పైన. ఓకే, మీకు తెలుసు 1951లో ఐడిఆర్ఏ చట్టం తెచ్చాం. ఏంటి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఒక సంస్థ పెట్టాలి అంటే లైసెన్స్ తీసుకోవాలి. ఆ సంస్థ స్థలం మార్చాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఆ సంస్థల యాజమాన్యం మార్చాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అంటే దాదాపు అంటే సంస్థకు సంబంధించినటువంటి ఏ మార్పులు చేయాలన్నా కానీ 1951 ఐడిఆర్ఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద మనము పర్మిషన్ తీసుకోవాలి. దీన్ని లైసెన్స్ చట్టం అంటాం. ఓకే, అదేవిధంగా 1969లో మనం ఎంఆర్టీపీ చట్టం తెచ్చాం. ఎంఆర్టీపీ చట్టం ప్రకారము ఏ ప్రైవేట్ సంస్థ కూడా 20 కోట్లకు దాటి పెట్టుబడి పెట్టకూడదు. అంటే ప్రైవేట్ వారు పెట్టే పెట్టుబడులపైన ఆంక్షలు పెట్టాం. ఈ ఎంఆర్టీపీ చట్టం ఈ పరిమితిని 1985లో నాటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు 100 కోట్లకు పెంచారు. అంటే వాటెవర్ ఏదైనా కావచ్చు, అంటే ప్రైవేట్ వాడు పెట్టే పెట్టుబడి పైన కూడా
ప్రైవేట్ వాడు పెట్టే పెట్టుబడి పైన కూడా ఆంక్షలు ఉండేవి. ఓకే, ఇలా ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం పైన విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టేది. ఇలా ఆంక్షలు పెట్టడం వల్ల నష్టం ఏంటి? ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం పైన విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టడం వల్ల నష్టం ఏంటని చూస్తే జాగ్రత్త గమనించాలి. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ చూడండి, భారత ఆర్థిక వ్యవస్థ ఇది అనుకోండి. చూడండి, అప్పటికే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి 10-20 మంది, జాగ్రత్త వినాలి, అంటే ఈ రకంగా ప్రైవేటు వారిపైన విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టడం వల్ల కలిగే నష్టాలు ఏంటని చూస్తే ఆల్రెడీ అంటే ప్రభుత్వం దగ్గర గవర్నమెంట్ దగ్గర పలుకుబడి కలిగిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అంటే ధనికులు కావచ్చు, ఒక 10-20 మంది ఆల్రెడీ పరిశ్రమలు పెట్టుకొని ఉంటారు వాళ్ళు. కానీ ఎవరైనా కొత్తగా పరిశ్రమలు పెట్టాలని వస్తే వాళ్ళపైన విపరీతమైనటువంటి సుంకాలు విధించేవాళ్ళు. అంటే ఆల్రెడీ కొంతమంది ధనికులకు లైసెన్స్ వెళ్ళాయి, ఇంకా కొత్త వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు, అంటే కొత్త పరిశ్రమ ఏమీ రావట్లేదు. అంటే ఉన్నటువంటి ఈ 10-20 మంది ఉన్నటువంటి ఈ ధనికులే పరిశ్రమలు ఏర్పాటు చేసి వస్తువులు ఎగుమతి చేసేవాళ్ళు. అంటే ఈ 10-20 మంది ఒకటైపోయి మోనోపాల్ అయిపోయి, అంటే ఇంకెవరు కొత్తడు ఎవరు రాడు కదా, వీళ్ళందరూ ఒకటే అయిపోయారు. వీళ్ళ వస్తువులు ఉత్పత్తి చేసి వస్తువులను ఎక్కువ ధరకి తక్కువ నాణ్యతతో అమ్మడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దేశంలో అంటే దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు కొంతమంది చేతులను ఉండిపోయాయి. ఆ కొంతమంది కూడా పరిమిత స్వామ్యాలుగా మారిపోయి వస్తువు నాణ్యతను తగ్గించి ఎక్కువ ధరకి విక్రయించాయి. దీనివల్ల వినియోగదారుడు విపరీతంగా నష్టపోయేవాడు. ఓకే, ఇది ప్రైవేట్ రంగంపై నియంత్రణ అధికంగా ఉండే 91 ముందు. అదేవిధంగా విదేశీ మూలధనం మరియు పెట్టుబడి ఏంటి అంటే ఈ విషయం చూస్తే విదేశీ పెట్టుబడులపైన, విదేశీ మూలధనం పైన అనేక ఆంక్షలు ఉన్నాయి. విదేశీ మూలధనం పైన అనేక ఆంక్షలు ఉన్నాయి. అంటే విదేశస్తులు దేశానికి వచ్చి పెట్టుబడి పెడతారంటే కేవలం 49% మాత్రమే అంటే వారికి పర్మిషన్ ఇచ్చాం. అంటే 49% అంటే 51% అంటే ఇండియన్ అంటే భారతీయుడి చేతుల్లోనే ఉండాలి. అంటే ఏంటి, యాజమాన్యం అనేది భారతీయుడి చేతుల్లోనే ఉండాలని చెప్పి అంటే ఈ రకంగా పర్మిషన్ ఇచ్చాం. అంటే విదేశాల వారు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలన్నా, విదేశంలో దేశంలో ప్రవేశించాలన్నా ప్రభుత్వం యొక్క అనుమతి అవసరము. అంటే విదేశీ మూలధన పైన, విదేశీ పెట్టుబడుల పైన అంటే విపరీతమైనటువంటి ఆంక్షలు ఉండేవి. మన్మోహన్ సింగ్ గారు చెప్పినట్లు మనకంటే చిన్న దేశాలు ఏంటవి, థాయిలాండ్ కావచ్చు, కొరియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇలాంటి హాంకాంగ్ కావచ్చు, ఇలాంటి దేశాలు భారీగా విదేశీ పెట్టుబడులు, విదేశీ మూలధనాన్ని అంటే ఆ దేశాలు ప్రవేశిస్తున్నాయి. అంటే విదేశాల నుంచి వచ్చే విదేశీ పెట్టుబడులు కావచ్చు, విదేశీ మూలధనం కావచ్చు, ఎక్కువ చిన్న దేశాలైనటువంటి థాయిలాండ్, కొరియా, సింగపూర్, హాంకాంగ్ ఇలాంటి దేశాలకు ఎక్కువ వెళ్తున్నాయి. పెద్ద దేశమైనటువంటి భారత్కి ఈ విదేశీ మూలధనం కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు ప్రవహించడం లేదు. దీనికి కారణం ఏంటంటే మనం పెట్టుకున్నటువంటి ఓవర్ రిస్ట్రిక్షన్స్. ఓకే, నెక్స్ట్ విదేశీ వ్యాపార విధానము. 1991 నాటికి భారత విదేశీ వ్యాపారం పరిశీలిస్తే ఎగుమతులపైన ఆంక్షలు, దిగుమతులపైన విపరీతమైనటువంటి సుంకాలు, పైగా దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలు కూడా ఉండేవి. అంటే 20 అంటే కార్లు దిగుమతి చేసుకుంటే 10-20 దిగుమతి చేసుకోవాలి, అంటే ఏదైనా ధాన్యం దిగుమతి చేసుకుంటే కేవలం 20-30 బస్తాలు దిగుమతి చేసుకోవాలి, ఇన్ని కేజీలు మాత్రమే దిగుమతి చేసుకోవాలి అనే పరిమాణాత్మక ఆంక్షలు. దీనికి తోడు 1956లో స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ప్రభుత్వం తరపున వస్తువులను సేకరించి అవసరమైతే విదేశాలను ఎగుమతి చేస్తుంది. అంటే ఏంటి, విదేశీ వ్యాపారంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలే ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే ప్రభుత్వ సంస్థలే విదేశాలకు వస్తువులు ఎగుమతి చేసాయి. అదేవిధంగా ఎంఎంటీసీ మినరల్స్ అండ్ మెటల్ ట్రేడింగ్ కార్పొరేషన్ భారతదేశంలో ఖనిజాలను ఎగుమతి చేయాలన్నా దిగుమతి చేసుకోవాలన్నా ప్రైవేట్ సంస్థలు చేసుకోరాదు. ఈ ఎంఎంటీసీ మాత్రమే చేసుకోవాలి. చూడండి,
అంటే విదేశాలకి వ్యాపారం చేయాలన్నా కానీ ప్రైవేట్ వాడు చేయకూడదు. కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాలను ప్రభుత్వమే వసూలు చేసుకుంటుంది. ఓకే, జాగ్రత్తగా వినాలి. అంటే భారతదేశంలో ఖనిజాలను ఎగుమతి చేయాలన్నా దిగుమతి చేసుకోవాలన్నా ప్రైవేట్ సంస్థలు ఎవరు చేసుకోవడానికి వీల్లేదు. అంటే ఈ ఎంఎంటీసీ మాత్రమే చేయాలి. దీన్నే క్యానలైజేషన్ అంటారని నేను గతంలో మీకు ట్రేడ్ పాలసీలో చెప్పాను. క్యానలైజేషన్. దాని తర్వాత సంస్కరణలో భాగంగా డీక్యానలైజ్ చేశారని మీకు చెప్పాను. ఓకే, దీనికి తోడు 1973లో మనం ఏం తెచ్చాం? ఫెరా చట్టాన్ని తెచ్చాం. ఫెరా, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. దీని ప్రకారం అనధికారికంగా ఏ వ్యక్తి కూడా విదేశీ మారక ద్రవ్యాన్ని కలిగి ఉండరాదు. చట్టబద్ధంగా మాత్రమే కలిగి ఉండాలి. ఆర్బీఐ పర్మిషన్ తీసుకునే ఉండాలి, ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని ఉండాలి. ఓకే, ఇలా విపరీతమైనటువంటి ఆంక్షలు. ఒక ప్రభుత్వ రంగం ఏదైనా చేపడితే ప్రభుత్వ రంగమే చేపట్టేది. ఇలా చేయడం వల్ల 1991 నాటికి ప్రపంచ వ్యాపారంలో భారత వ్యాపారం వాటా కేవలం 0.5% మాత్రమే, అంటే 1% కూడా లేదు. ఈ నేపథ్యంలో నూతన ఆర్థిక సంస్కరణ అవసరం ఏంటి, అసలు అవసరమని పరిశీలిస్తే, అంటే 1991 నాటికి 1991కు ముందు భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పాం. భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పినప్పుడు మీరంతా కూడా విన్నారు కదా. ఓకే, విన్నారా లేదా? ఇప్పుడు మీరందరూ కూడా 1991 ముందు భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చెప్పాను నేను. ఇలా ఉన్నప్పుడు సంస్కరణలు అవసరమా? భారతదేశంలో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు నేను 1991 ముందు భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనే ప్రతి విషయం గురించి నేను మీకు చెప్పాను. అంటే భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థల వలె ఉంది. ప్రభుత్వ రంగం విస్తరణ ఎక్కువగా ఉంది, ప్రైవేట్ రంగంపై ఆధిపత్యం ఉంది, ప్రైవేట్ రంగంపై విపరీతమైనటువంటి నియంత్రణ ఉంది. అదేవిధంగా విదేశీ మూలధనం, విదేశీ పెట్టుబడులపైన నియంత్రణ ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి. విదేశీ వ్యాపారంలో కూడా, అంటే విదేశీ వ్యాపార విధానంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో మనము నూతన ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టాలా లేదా? ఈ క్రమంలో నూతన ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? అంటే ఉందనే చెప్పాలి. ఇక్కడ చూడండి, విదేశీ వ్యాపార విధానం 91 పూర్వం దిగుమతుల ప్రతిస్థాపన ప్రాధాన్యత ఇచ్చాను. చిన్న పరిశ్రమలకు కూడా రక్షణ కల్పించను. ఫలితంగా మన వస్తువులు అంతర్జాతీయ పోటీ నిలబడలేకపోయాయి. 50లో స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ స్థాపించడం ద్వారా విదేశీ వ్యాపారం క్రమబద్ధీకరించబడింది. 63లో మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ స్థాపించడం ద్వారా లోహ వ్యాపారం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. విదేశీ మారక నియంత్రణకై 73లో ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇలా అంటే 91 ముందు సంస్కరణ ముందు భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో ఇలా ఉన్నప్పుడు నూతన ఆర్థిక సంస్కరణలు అవసరం ఏంటి, అసలు అవసరమా అని చూస్తే అవసరమని చెప్పాలి. చూడండి, నూతన ఆర్థిక సంస్కరణ యొక్క ఆవశ్యకత, నూతన ఆర్థిక సంస్కరణ ఎందుకు ప్రవేశపెట్టాలి, ఓకే అనే దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాం. ఓకే, అంటే నూతన ఆర్థిక సంస్కరణ ఆవశ్యకత గురించి, అంటే ఈ క్రమంలో 1991 ముందు ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణం అనుగుణంగా, అప్పటి పరిస్థితులు అనుగుణంగా, ఓకే నూతన ఆర్థిక సంస్కరణ యొక్క ఆవశ్యకత ఎలా ఉంది అనే దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ.